వర్డ్స్ని తీసి ఐడెంటిఫై చేస్తాం, మ్యాచ్ చేస్తాం. ఇది కూడా యాక్షన్ వర్డ్స్. జంపింగ్ అని, రన్నింగ్ అని. ఇదేమో డేస్ ఆఫ్ ది వీక్. టుడే ఈజ్ మండే, ఎస్టర్డే ఈజ్ సాటర్డే. తర్వాత వీక్స్ వస్తున్నాయి. టుమారో, ఎస్టర్డే కూడా టుమారో. తర్వాత దీంట్లోనేమో ఈజ్ యామ్ ఆర్ వర్డ్స్ ఫార్మేషన్ అనేది ఇక్కడ ప్లూరల్ వస్తుంది, దేన్ని యూజ్ చేయాలనేది ఐడెంటిఫికేషన్ చేస్తారు. సింగులర్ అవి వచ్చినప్పుడు ఓన్లీ యామ్ యూజ్ చేస్తాం సార్. హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం ఎక్కడెక్కడ చేయాలి ఇవి సార్. హెల్పింగ్ వర్బ్స్కి ఫార్మ్స్ అవి మాట్లాడుతాం. దీని తర్వాత ఆపోజిట్ వర్డ్స్, పైన వర్డ్స్ ఉంటుంది దానికి ఆపోజిట్ వర్డ్ ఫార్మ్స్. అవి కలర్స్, ఇది కలర్స్, ఇది వొవెల్స్. ఆల్రెడీ ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇవి ఫ్రూట్స్, ఇవి వేరే ఎనిమల్స్, ఇవి ఓన్లీ ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఐడెంటిఫికేషన్ కోసం. దానికి సంబంధించి వర్డ్స్ కూడా తయారు చేసి వాడు అవి కూడా మ్యాచింగ్ కూడా చేస్తారు. వర్డ్స్కి పిక్చర్ చూడాలి, వర్డ్ ఫార్మేషన్ కూడా. తెలుగులో వచ్చేసరికి ఇది వర్ణమాల, ఇది తబలా. తబలా లెసన్ చెప్పేటప్పుడు ఇది గుణింతాల పెట్టే, దీంట్లో మనం ఏదనుకుంటే అది దానికి సంబంధించి మొత్తం వర్డ్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి. తలకట్టు అంటే తలకట్టుకు సంబంధించిన వర్డ్స్ మొత్తం, దీర్ఘం అంటే దీర్ఘం, అట్లా మనకి మొత్తం సర్వనామం, క్రియ, దీనికి సంబంధించిన కూడా మనము భాష వర్డ్స్ని చూసేసి దేంట్లో ఉండాల్సిన దాంట్లో పెట్టేసి ఇవి కూడా ద్విపక్షంలో ఒక్కలు, ఇక్కం, ఇక్కడ, పక్కన వర్డ్స్ యూజ్ చేస్తాం. ఇవి కూడా అదే పదార్థం